మీరు ఏదైనా ఒక చిన్న సహాయం చేసి చూడండి, మీ మనసుకు ఒక నెమ్మది కలుగుతుంది. ఎందుకంటే మనల్ని దేవుడు ఎలా సృష్టించాడంటే కేవలం తీసుకోవడం కోసమే మాత్రమే కాకుండా ఇచ్చే వ్యక్తులుగా చేశాడు. దేవునికి చర్చికి ఇవ్వడం గురించి నేను చెప్పట్లేదు. జనరల్గా మనము సహాయం చేసే గుణము కలిగి ఉండాలి. ధనాపేక్ష కలిగిన వారు ఎవరికి సహాయము చేయరు, ఎంతసేపు లాక్కోవడమే వాళ్ళ పని. దేవుని ఆశీర్వాదాన్ని నమ్మే వాళ్ళు ఇతరులకు సహాయం చేసే వాళ్ళుగా ఉంటారు. ఈరోజు సమాజంలో ఒక మాట వినపడుతుంది, ఏంటంటే 10 మందికి ఊరికి దాన ధర్మాలు చేస్తుండు, కష్టపడి సంపాదించున్నావు మరి ఒట్టికి వచ్చినాయో అంటారు. అంటే సహాయం చేసే గుణమున్నవాడిని కూడా ఏమంటున్నారంటే ఈ రోజులలో ఒట్టికినే వచ్చినాయి అందుకనే సహాయం చేస్తున్నారు అంటున్నారు. అంటే కష్టపడి సంపాదిస్తే ఎవరికి సహాయం చేయడంట. ఒక వ్యక్తికి సహాయం చేసే గుణము దేవుని గుణం, దేవుడే అలా చేస్తాడు. నువ్వు ఒక వ్యక్తికి సహాయం చేస్తున్నావు అంటే దేవుని గుణం ఉందని నీకు అర్థం. లాక్కునే గుణం ఉన్నాడంటే లాక్కునేవాడు ఒకడు ఉన్నాడు, ఆడి పేరే డెవిల్. ఈ మధ్యకాలంలో నేను ఒక మాట వింటున్నాను బయట. ఎవరైనా ఒక మనిషి కొంచెం బాగా బతుకుతున్నాడు అనుకోండి, నలుగురు కూడుకొని ఏం మాట్లాడతారంటే, మొన్నటిదాకా సైకిల్ మీద తిరిగిండ్రా, సరైన బట్టలే వేసుకునేవాడు కాదు, అరిగిపోయిన చెప్పులు వేసుకుని తిరిగేవాడు. ఇప్పుడు చూడు అన్ని జనాల సొమ్ము కదా. నలుగురు కలిసిరంటే అనుకుంటారు. ఒక డాక్టరు కావచ్చు, ఒక వ్యాపారవేత్త కావచ్చు, ఒక రియల్ ఎస్టేట్లో ఉన్న వ్యక్తి కావచ్చు, మామూలుగా బతికి ఒక మంచి స్థాయికి వచ్చిందంటే నలుగురు కలిసి మాట్లాడుకునే మాట, జనాల సొమ్ము కదా ఇదంతా. పాస్టర్లను కూడా అలాగే అనుకుంటున్నారు ఈ మధ్య. కానీ నేను ఒక మాట చెప్తాను, ఏమనంటే ఎవరికి ఏది ఊరికనే రాదు. డిసిప్లిన్ లేకుండా, కష్టపడకుండా, పని చేయకుండా ఎవరికి డబ్బులు ఊరికనే. అప్పుడు మనమే ఒక డాక్టర్ని కోటీశ్వరులు చేసినట్టుగా, మనమే ఒక రియల్ ఎస్టేట్ అతన్ని కోటీశ్వరుని చేసినట్టుగా, మనమే ఒక వ్యాపారస్తుని కోటీశ్వరుని చేసినట్టుగా, మనమే పాస్టర్ గారిని లక్షాధికారి చేసినట్టుగా, మనమే ఇస్తేనే వాళ్ళు బతికినట్టుగా చాలాసార్లు సమాజంలో అది ఓరవలేనితనం. అది మొన్నటిదాకా సైకిల్ మీద తిరిగినాడు, ఇప్పుడు ఏందిరా కార్లో తిరుగుతున్నాడు అని అది తట్టుకోలేనితనం, క్రూయల్ మెంటాలిటీ. ఒక వ్యక్తి మంచి బండి మీద తిరిగితే తట్టుకోలేని సమాజం ఇది. షూ వేసుకున్నాడు అనుకోండి, ఓరవలేని సమాజం. అంటే అట్లాగే ఉండాలా? జీవితకాలం అట్నే ఉండాలా? నేను ప్రకటిస్తున్నాను యేసు నామములో, ఎవరి ముందు మామూలుగా తిరిగారో వాళ్ళ ముందు గొప్పగా మీరు తిరగాలి. దేవుని ఆశీర్వాదము అందుకే నమ్మాలి మనం. జనాలు అనేవాళ్ళు అంటూనే ఉంటారు, ఎవరైనా ఒక మంచి స్థితిలో బతుకుతున్నారంటే దానికి ఎంతో కష్టపడాలి, దానికి ఎంతో డిసిప్లిన్ ఉండాలి, ఎంతో శ్రద్ధ, ఖర్చు పెట్టే విధానము, సంపాదించే విధానం, ఇదంతా సెట్ అయితే, ఇదంతా కరెక్ట్గా చేస్తేనే ఒక వ్యక్తి మంచి పొజిషన్కి రాగలుగుతాడు. జీవితం అంత ఈజీ ఏమీ కాదు. చాలా సింపుల్గా మాట్లాడేస్తుంటాం అవతలని, కానీ అంత ఈజీ ఏమీ కాదు. అందుకని దేవుని ఆశీర్వాదాన్ని నమ్మాలి. లోకం ఏమనుకున్నా పర్లేదు, దేవుని ఆశీర్వాదాన్ని మనం నమ్మాలి, మంచి స్థితిలో జీవించాలి. దేవుని నమ్మి ఇలా కూడా బతకొచ్చని, దేవుని ఆశీర్వాదంతో ఇలా బ్రతకొచ్చని మనము వారికి సాక్ష్యంగా నిలబడాలి.